ట్రాక్ రేస్ పెట్టుకున్నావా? రెడీ 1 2 3 గో. వ్యాలంటైన్స్ డే రోజు నా వ్యాలంటైన్తో రైడ్కి వెళ్తున్నా, బ్రేక్ఫాస్ట్ రైడ్కి. బయట టెంపరేచర్ అయితే లిటరల్లీ 19 degrees ఉంది. కండలేరు డ్యాము 12 kilometers లాంగ్ అనమాట. మన హైదరాబాద్ వాళ్ళకి కొండపోచమ్మ డ్యామ్ ఉన్నట్టే మన తిరుపతి, నెల్లూరు, వెంకటగిరి, రాపూర్ ప్రజలకు కూడా ఇది కండలేరు డ్యామ్ అనేది ఒకటి ఉంది. హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసా? ఈరోజు February 14th వ్యాలంటైన్స్ డే. సో ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్తున్నాం. ఇప్పుడు టైం 5:45 అయిపోయింది. యాక్చువల్గా 5:30 కల్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలని ప్లాను. తెలిసిందే కదా, ఎప్పుడులాగే పిఆర్ లేట్, వచ్చిందా లేట్ కాకుండా ఇప్పుడు ఇంకా లేట్ చేస్తున్నాడు. ఒక్కసారి కూడా టైంకి వచ్చింది నువ్వా? ఒక్కసారి నా టైంకి వచ్చావా? సో గాయస్, ఈరోజు వచ్చేసి ఎప్పటిలాగే కేటీఎం మార్చి చేసుకుని పిఆర్ వచ్చేసాడు. మళ్ళీ ఈ మధ్య అప్పట్లాగే N160 వేసుకుని సాయి వచ్చేసాడు. మేమైతే స్టార్ట్ అయిపోయాం మేము ముగ్గురం. ఈరోజు వచ్చి వ్యాలంటైన్స్ డే స్పెషల్ అనమాట మనకి. వ్యాలంటైన్స్ డే రోజు నా వ్యాలంటైన్తో రైడ్కి వెళ్తున్నా, బ్రేక్ఫాస్ట్ రైడ్కి. సో మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే కండలేరు డ్యామ్కి వెళ్తున్నాం వెంకటగిరి నుంచి. అది వచ్చేసి మనకి వెంకటగిరి నుంచి ఒక రఫ్ అండ్ టఫ్గా 50 to 53 kilometers ఉంటుంది. నేను అక్కడికి ఆల్రెడీ 4-5 times వెళ్ళున్నా, బట్ అప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ లేదు చూపించడానికి. సో ఇప్పుడు చూపించేస్తాను అక్కడ ఎంత బాగుంటుందో. మీరు కానీ చూసారంటే నా వ్లాగ్, ప్రతి ఒక్కరు బ్రేక్ఫాస్ట్ రైడ్కి ఇంకా అక్కడికి వెళ్తారు. ఈ కండలేరు డ్యామ్ ఎక్కడ లొకేట్ అయిందంటే కరెక్ట్గా రాపూర్కి పొదలకూరుకి మధ్యలో ఉంటుంది అనమాట. రాపూర్ నుంచి పొదలకూరుకి వెళ్ళేటప్పుడు హైవేలో లెఫ్ట్ టర్న్ తీసుకుని వెళ్ళాలి లోపలికి, విలేజ్ లోపలికి. అక్కడైతే మనకు ఉంటుంది. ఫాగ్ ఏం అసలు లేదు, చలి మాత్రం సాగు కొడుతుంది. బయట టెంపరేచర్ అయితే లిటరల్లీ 19 degrees ఉంది. ఇక్కడ నాకైతే బయట టెంపరేచర్ కూడా నాకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూపిస్తుంది. ఇంకా మీరే చూసుకోండి ఎంత చలి ఉందో. బయట 20 degrees సెంటిగ్రేడ్ అంటే ఇంకా ఏసీలో ఉన్నట్టు లెక్క. మామూలుగా ఏసీలోనే ఇంత పెట్టుకోం, అసలు 24 పెట్టుకుంటేనే సడే వస్తుంది. అలాంటిది బయట 20 degrees ఉందంటే చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి అసలు. యాక్చువల్లీ నాకు పోయి నేను ఈరోజు ఆల్పిన్ స్టార్ గ్లోవ్స్ వేసుకొచ్చా. ఈరోజు పోయి రైనాక్స్ ఫుల్ లెదర్ గ్లోవ్స్ వేసుకొచ్చినా కూడా కొంచెం కాపాడు ఉంటుంది నా ఫింగర్స్ని. నేను పిఆర్ అయితే హుడీ వేసుకొచ్చాము, థిక్ హుడీ, చలియకూడదని చెప్పి, జీన్స్ ప్యాంట్స్. మాకే చలి అదర కొడుతుందంటే ఇంకా మా ఊడున్నాడు వెనకాల సాయి, వాడైతే ప్లెయిన్ కాటన్ షర్ట్ వేసుకొచ్చేసాడు. ఇంకా వాడి పరిస్థితి అర్థం చేసుకోవాలి ఎలా ఉంటుందో. ఈ వెంకటగిరి టు రాపూర్ రోడ్ ఉంటుంది కదా, ఈ రోడ్లో డే టైం కాకుండా నైట్ టైమ్స్ వచ్చే పని అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ ఈ రోడ్లో చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి. రీజన్ ఏంటో తెలుసా? బర్రెల వల్ల. ఎక్కడ పడితే అక్కడ బర్రెలు కనిపిస్తాయి రోడ్డు మధ్యలో. అసలు ఈ విలేజర్స్ వాటిని టేక్ కేర్ చేస్తున్నారు కూడా తెలియదు. రోడ్డు మధ్యలో పడుకుంటాయి బర్రెలు అయితే మరీ దారుణంగా. ఒక్కోసారి చాలా మంది బర్రెలను గుద్దేసి ప్రాణం కూడా కోల్పోయినారు. కాబట్టి ఈ రోడ్లో మాత్రం కొంచెం చిన్నగా వెళ్తే బెటర్ అనమాట. సో యాక్చువల్ ప్లాన్ అయితే సన్ రైజ్ కంతా కండలేరు డ్యామ్కి వెళ్ళేసి ఆ డ్యామ్ పై నుంచి మంచిగా సన్ రైజ్ ని ఎంజాయ్ చేసి రిటర్న్ లో బ్రేక్ఫాస్ట్ తినేసి రావడమే. అదైతే ప్రజెంట్ ప్లాన్. నేను చాలాసార్లు వెళ్ళా కదా కండలేరు డ్యామ్కి, ప్రతిసారి సన్ రైజ్ టైంకి వెళ్తాను అనమాట. అది కానీ మిస్ అయిందంటే ఇంకా కండలేరు డ్యామ్ మధ్యాహ్నం చూడడానికి బాగుంటుంది, కానీ మరి సన్ రైజ్ టైంకి ఉన్నంత బాగోదు అనమాట. ఈ కండలేరు డ్యామ్కి కూడా చాలా చరిత్ర ఉంది. ఇప్పుడు మాట్లాడితే మొత్తం చీకట్లోనే చూపించినట్టు అయింది. నేను అక్కడికి వెళ్ళాక ఆ హిస్టరీ గురించి మాట్లాడతా. అబ్బా అసలు ఏమైనా ఉందా రైడు ఈ టైంలో? వల్ల ఉందబ్బా ఈ టైంలో రైడు. ఎందుకు చెప్పమంటారా? లెఫ్ట్ సైడ్ ఏమో మన మామ ఇంకా ఆడే ఉన్నాడు, వెలిగిపోతున్నాడు మన మామ. ఇంకా రైట్ సైడ్ ఏమో మన సూర్య బ్రో ఇప్పుడే లేస్తున్నాడు అనమాట. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సన్ రైజ్. చూసారు అక్కడంతా రెడ్గా ఉంటుంది, అదంతా రెడ్డిష్గా వచ్చేసి స్టార్ట్ అయిపోయింది అక్కడ. సో గాయ్స్, మేమైతే ఇంటర్సెక్షన్ కాడికి వచ్చేసాం. ఇది వచ్చి రాపూరు పొదలకూరు మధ్యలో లెఫ్ట్ ఇలాగ మీకు ఆర్చ్ కనిపిస్తుంది. సో కండలేరు రిజర్వాయర్ అని చెప్పి తెలుగులో రాసింటారు. సో పెద్ద ఆర్చ్ ఉంటుంది. సో లెఫ్ట్ తిరిగి లోపలికి వెళ్ళామంటే కండలేరు డ్యామ్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా మనకైతే 8 kilometers ఉంది. చూసారు కదా, కండలేరు జలాశయము. అసలు నాకు ఈ దరిద్రం ఏందో కానీ ప్రతిసారి ఆడియోలో దెబ్బ అయిపోతుంది నాకు. నా మైక్ పిన్ ఉంటది కదా, అది గోపురం నుంచి ఓడొచ్చేసినట్టుంది కరెక్ట్ గా ఈ ప్లేస్ లో. నేను చెప్పేది ఏది రికార్డ్ అవ్వలేదు అసలు. ఆడియో గాలి సౌండ్ తప్పితే ఇంకేం రావట్లా. నేను ఈ రూట్ వస్తున్నట్టే ఇక్కడ వచ్చి గెస్ట్ హౌస్ ఉంది, తెలుగుగా గెస్ట్ హౌస్. ఇది ఇక్కడ నుంచి అయితే మనకు కొంచెం మంచిగా ఆ రిజర్వాయర్ పైన రైడ్ చేసుకుంటే వెళ్ళచ్చు. వెళ్ళి రిటర్న్ లాట్ దిగేద్దాం. ఊరే క్లోజ్ చేసినారు ఏంటి? ఏం క్లోజ్ చేసినారు ఇదా? వేరే ఎంట్రన్స్ ఉంది అటు నుంచి. అవునా? ఆడాడుందబ్బా. ఇక్కడేమో వీళ్ళు గేట్ క్లోజ్ చేస్తున్నారు.
దారి ఆటం చూస్తే మాకు అర్థం కావట్లా. లోపలేమో మనుషులు ఉన్నారు. ఏదో దారి ఉందిట లెఫ్ట్, ఇదే వాడికి పోయేది, ఇదే పైకి పోయేది. ఆడేమో క్లోజ్ చేసినారు. ఎవరో ఇద్దరు బైక్లో పోతున్నారు, వెనకాలే వెళ్ళిపోవడం. ఆఫ్ రోడింగ్ కూడా ఉంది ఇక్కడ. మామూలుగా అయితే అక్కడ గేటు ఎప్పుడూ తీసే ఉంటుంది. మేమైతే కార్లో కూడా వచ్చున్నాం అసలు చాలాసార్లు. వచ్చేసాం గాయస్. బా చూసారు ఎలా ఉందో కండలేరు జలాశయం. ఇది డ్యామ్ లాగా లేదు, ఇది సముద్రం లాగా ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ ఫుల్గా ఉన్నాయి. అబ్బా నీళ్ళైతే అసలు తక్కువ లేవు, ఫుల్గా ఉన్నాయి. చూడండి ఎలా ఉందో ఈ వాటరు, ఈ లొకేషన్. సో గాయస్ మనం అయితే ఫైనలీ కండలేరు డ్యామ్ పైకి ఎక్కేసాం సక్సెస్ఫుల్గా. 4:30 లేపు తీసుకొచ్చేసాడు ఫ్రెండ్స్. నిద్ర కూడా లేదు నైట్. నేను 4:30 లేపు తీసుకొచ్చిన. ఈ వ్యూకి వర్తా కాదా అంత పొద్దున్న లేదు? అది మాత్రం ఒప్పుకోవాలి. వ్యూ అయితే వర్త్ సూపర్ ఉంది. అంటే కెమెరా మీకు ఎలా కనిపిస్తుంది తెలియదు కానీ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది ఇక్కడ. అది కెమెరా ఏం మాత్రం జస్టిస్ చేయదు. ఏ కెమెరానే తీసుకురా, నువ్వు ప్రొఫెషనల్ కెమెరా తీసుకురా, ఏదన్నా తీసుకురా, అసలు ఈ లొకేషన్కి మన కంటికి కనిపించేలా ఏది జస్టిస్ చేయదు. ఈ మనిషిగా నా ఇంకొక 15 మినిట్స్ లేట్ అయి ఉంటే ఈ మంచి వ్యూ మిస్ అయ్యి కూడా ఒక్కసారి కూడా టైంకి రాలేదు ఫ్రెండ్స్. ఒక్కసారి టైంకి వచ్చిన 5:30 కన్నా కరెక్ట్ గా ఒక 6 నిమిషాలు లేట్ అయింది అంతే. 6 నిమిషాలు నువ్వు లేపినప్పుడు 5:30కి స్టార్ట్ అవుదాం. నేను 5:15కి రమ్మన్నా క్రాస్ రోడ్ కి మీటప్ పాయింట్ కి 5:15కి రమ్మన్నా. ఎంత లేటా? 27 మినిట్స్ లేట్. వెనక్కి వస్తే అసలు ఇది డ్యామ్ లాగా లేదు, సముద్రం లాగా ఉంది. కంటికి కనిపించినంత పొడుగు అసలు నీళ్ళే ఉన్నాయి, గట్టి ఎక్కడ కనిపించట్లే అక్కడ. కెమెరా ఇప్పుడు ఇటు తిప్పితే వ్యూ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పైన సూర్య బ్రో, మధ్యలో వైట్గా ఫాగ్, కింద పచ్చదనమే గ్రీన్ కలర్లో ఉంటుంది. కిందంతా మనకి అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉన్నాయి. చూసారు ఎలా ఉందో? పైన ఇక్కడంతా ఆరెంజ్, మధ్యలో వైట్, కింద గ్రీన్. ఈ కండలేరు డ్యామ్కి అయితే చాలా హిస్టరీ ఉంది. ఇది వచ్చేసి మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. తెలుగొంగ ప్రాజెక్ట్ ఉంది కదా, తెలుగొంగ డ్యాము, ఇది ఇరిగేషన్ ప్రాజెక్టు. దీని సోర్స్ వచ్చి కృష్ణా రివర్ సోర్స్. ఇది కృష్ణా రివర్ నుంచి స్టార్ట్ అయ్యింది వాటర్. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి శ్రీశైలం రిజర్వాయర్ ఉంది కదా, శ్రీశైలం డ్యాము. సో ఆ డ్యామ్ నుంచి ఇక్కడికి డైవర్ట్ చేశారు వాటర్. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ సోమశిల డ్యామ్ ఉంది కదా, వాటర్ అక్కడికి వెళ్ళేసి తర్వాత కండలేరు డ్యామ్కి వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి వదిలారంటే ఇంకా నేరుగా చెన్నైకి వెళ్ళిపోద్ది అనమాట. సో అప్పట్లో 1980sలో మన ఏపీ చీఫ్ మినిస్టర్ నందమూరి తారక రామారావు గారు, సీనియర్ ఎన్టీఆర్, ఆయన అయితే ఈ తెలుగొంగ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారనమాట. ఈ తెలుగొంగ ప్రాజెక్ట్ అనేది మెయిన్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే చెన్నై పీపుల్కి వాటర్ సప్లై చేయడానికి. సో ఈ వాటరే ఇప్పుడు చెన్నై పీపుల్ అంతా డ్రింకింగ్ వాటర్గా యూజ్ చేస్తున్నారు. అది కాకుండా ఈ వాటర్ మెయిన్ చాలామంది ఫార్మర్స్కి వాటర్ సోర్స్ అనమాట. ఇది వచ్చి యాక్చువల్ కృష్ణా రివర్లో స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి శ్రీశైలం, సోమశిల, కండలేరు, రాపూర్, ఇంకా ఇక్కడ నుంచి వెళ్తుంది అనమాట. త్రూ వెంకటగిరి కూడా వెళ్తుంది వాటర్, అది సెకండరీ. సో నేరుగా ఊత్తుకోట వెళ్తుంది. ఇంక ఊత్తుకోట నుంచి చెన్నైకి డైవర్ట్ చేస్తారనమాట. సో ఇదైతే దీని చరిత్ర. ఇంకోటి ఏంటంటే ఈ కండలేరు డ్యాము 12 కిలోమీటర్స్ లాంగ్ అనమాట. సో అలాగే ఈ కట్ట ఉంటుంది కదా, ఇది ఒక మోస్ట్లీ 78 కిలోమీటర్స్ ఉంటుంది. చూసినంత పొడుగు కట్ట కనిపిస్తుంది. చూస్తాం ఇప్పుడు వెళ్ళడానికి. ఇంతలోపు మీరు డ్రోన్ షాట్స్ ఎంజాయ్ చేసేయండి. రెడీ, 3, 2, 1 గో. డ్రోన్ షాట్ చూసారు కదా, మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో ఈ హార్డ్ వర్క్కి ఒక లైక్, ఒక షేర్,
అండ్ కామెంట్లో మెన్షన్ చేయండి డ్రోన్ విజువల్స్ ఎలా ఉన్నాయో. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ఏ డ్యామ్కి వెళ్ళినా, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వెళ్ళినా, లేకపోతే చెరువుకి వెళ్ళినా కూడా స్మెల్ వస్తుంటుంది, చేపల స్మెల్ వస్తుంటుంది, నీసు వాసన. ఇక్కడ ఆ స్మెల్ అసలు లేనే లేదు. మన హైదరాబాద్ వాళ్ళకి కొండపోచమ్మ డ్యామ్ ఉన్నట్టే మన తిరుపతి, నెల్లూరు, వెంకటగిరి, రాపూర్ ప్రజలకు కూడా ఇది కండ్లేరు డ్యామ్ అనేది ఒకటి ఉంది. హైదరాబాద్ నుంచి చాలామంది వీకెండ్స్లో కొండపోచమ్మ డ్యామ్కి వెళ్తుంటారు రైడ్స్కి. వాళ్ళకి కొండపోచమ్మ ఉంది, మన తిరుపతి, నెల్లూరు, వెంకటగిరి, రాపూర్ ప్రజలకి కండ్లేరు డ్యామ్ ఉంది. సో ఇంకంతే, అంతా వైండప్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి బయలుదేరడమే. ఇక్కడ నుంచి బయలుదేరి ఆ రాపూర్లో కానీ ఇంకెక్కడ కానీ బ్రేక్ఫాస్ట్ కాగి ఇంకా బ్రేక్ఫాస్ట్ బాగా తినేసి వెళ్ళిపోవడమే. టైం అయితే 8:30 అయిపోతుంది. సో బాగా ఆకలి వేస్తుంది, ఎర్లీ మార్నింగ్ లేసాం కదా. సో యా, గోప్రివ్యూలో కలిసి చేసుకుందాం. సో గాయస్, టైం అయితే 9 అయిపోయింది. మేము స్టార్ట్ కూడా అయిపోయాం ఇంకా ఇంటికి. మేమైతే పైకి వచ్చింది వేరే దారిలో, ఇప్పుడు వెళ్ళేది వేరే దారి. ఇదైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్. మన నెల్లూరు, గూడూరు, రాపూర్, వెంకటగిరి, ఏర్పేడు వీళ్ళు ఎవరన్నా ఈ వ్లాగ్ చూస్తుంటే ఖచ్చితంగా ఒకసారి ప్లాన్ చేసుకోరండి ఇక్కడికి. కార్లు అయితే అలో లేదు, గ్లేడ్లు వేస్తున్నారు కార్లకి. డక్కీలకు కూడా వచ్చేసాము. ఇక్కడ పోలీస్ స్టేషన్ అయితే ఇది. పోలీస్ స్టేషన్ దాటాక రైట్ సైడ్కి ఏదో ఊరికి వెళ్ళే దారి ఉంటుంది. ఆ దారి దగ్గర స్టార్టింగ్లోనే ఉంటుందని చెప్పాడు మావాడు. ఈ దారి కాడ యాడో చెప్పాడు టిఫిన్ షాపు. నువ్వు ఫోన్ చేస్తా, మనోడికి అయితే ఫోన్ చేసా. ఇదే అన్న టిఫిన్ షాప్, అది బాగా అయిపించాడు, చూడాలా. అన్న టిఫిన్ ఉందా? టిఫిన్ ఉందా? సో గాయస్, మనమైతే బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయింది. ఇక్కడ ఎగ్ దోశ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, సూపర్గా ఉంది. మామూలుగా బయట అంతా గట్టి చట్నీ ఏరు, మామూలుగా ఎగ్ దోశకి గట్టి చట్నీ ఇచ్చాడు, చాలా గట్టిగా ఉంది అదైతే చట్నీ. కొన్ని మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడని వచ్చాం. ఓకే, వర్తే. ప్రైస్ కూడా చాలా తక్కువే. ఒక ఎగ్ దోశ 30 రూపీసే, డబుల్ ఎగ్ దోశ 40 రూపీసే. అసలు ఈ రోడ్ అయితే భలే ఉంటుంది. మార్నింగ్ అంతా చీకటిగా ఉంది కదా, కాబట్టి మీకేం కనిపించుంటుంది మార్నింగ్ ఈ రూట్లో. చూసారా, మొత్తం పచ్చని పొలాలే, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం పొలాలే కనిపిస్తాయి మీకు ఈ రూట్లో అయితే. ట్రాక్ రేస్ పెట్టుకున్నావా? సో గైస్, లైట్గా ట్రాక్ రేస్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఆల్రెడీ మేమైతే మా ఊరికి రీచ్ అయిపోయాము. రెడీ? 1 2 3 గో. యాడొచ్చావు నువ్వా? ఛాన్స్ ఎలా అయిపోయింది, నీ కథ అయిపోయింది. అంతేనా? ఇంకోసారి నీదే? నాది స్పిన్ అవుతుందా? గాయస్, మనోడైతే ఓడిపోయాడు. ఓడిపి ఏదేదో కారణాలు చెప్తున్నాడు, వీల్ స్పిన్ అయింది అది ఇది అని చెప్పి. నువ్వు ఆడొస్తావు నాతో? ఇందాక నేను ఫుల్ స్పీడ్ పోలేదు. నా బైక్లో ఇంత వెయిట్ ఉన్నా ఇంత బాగా లాగిందంటే హ్యాట్స్ ఆఫ్. కూడా ఇక్కడ అట్ట వస్తున్నాడు మధ్యలో, అటు ఇటుగా ఒక ఇటు పోతున్నాడు. ఏంద్రా బాబు, జనాలు ఇటు కూడా ఉన్నారా? ఏంది బ్రో కూడా ఏ లైన్ మీద వస్తున్నాడు? ఒరే 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 అయ్యమ్మా. ఇంకా సరే అయితే, సరే బాయ్ 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 టాటా. సరే అయితే బాయ్ బాయ్. యా గాయస్, మీరు ఎండ్ వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది వ్లాగు. ఇంకెందుకు వెయిటింగ్? జస్ట్ go and subscribe and like the video and do definitely comment. So yeah, that's it for today guys. Let's meet you in the next vlog. Boom.